హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్ తెలుగు బై పూజ. సో ఈ రోజు వచ్చేసి మనము హోవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో కూడా క్లియర్ గా చూద్దాము. సో ఇంటెలిజెన్స్ అంటే ఒకటే కాదు, జస్ట్ నువ్వు క్లాస్ రూమ్ లో టాపర్ అయితే నువ్వు ఇంటెలిజెంట్, మిగతా వాటి అన్నిట్లో ఏమి చదవకపోతే నువ్వు ఇంటెలిజెంట్ కాదు, ఇలా అనటానికి లేదు. సో ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో హోవర్డ్ గార్డ్నర్ ప్రకారం ఇంటెలిజెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నవి, దేని ఆధారంగా చేసుకొని తను ఇంటెలిజెంటా కాదా అని మనం క్లియర్ గా చెప్పాలో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇన్ 1983 హోవర్డ్ గార్డ్నర్ ఇంట్రడ్యూస్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. ఇతను 1983లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఇచ్చారు. సో అసలు మల్టిపుల్ ఇందులో అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాము. ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేట్ ప్రొడక్ట్స్ వాల్యుబుల్ ఇన్ సొసైటీ. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయటము, లేదంటే సొసైటీకి ఉపయోగపడేది ఏదైనా ఒకటి ఓన్ గా క్రియేట్ చేయడం, దాన్నే ఇంటెలిజెన్స్ అంటారు. సో ఇక్కడ ఇతను హోవర్డ్ గార్డ్నర్ మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఇచ్చారు. అంటే ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఉన్నవి అని చెప్పటము. మనకి బ్యాక్ దెన్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఓన్లీ రీడింగ్, రైటింగ్, వీటిల్లో మనకి ఎవరైనా చెప్పడం ద్వారా కానీ, మనం రీడింగ్ చేయడం ద్వారా కానీ, మనకి లెక్చర్ ద్వారా లెక్చర్ మెథడ్ ద్వారా టీచ్ చేయడం ద్వారా కానీ చదవటం వస్తుంది. ఓన్లీ చదువు ఒక్కటే ఇంటెలిజెన్స్ అని ఉండేది, కానీ అది కంప్లీట్ గా రాంగ్. సో కొంతమంది సమ్ ఆర్ గుడ్ ఎట్ డ్రాయింగ్, సమ్ ఆర్ గుడ్ ఎట్ సింగింగ్, సమ్ ఆర్ గుడ్ ఎట్ గేమ్స్, ఇలా ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకున్న అతను 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ ఇచ్చారు. సో బిఫోర్ 7 ఉండేవి ఇంటెలిజెన్స్ థియరీస్, ఇప్పుడు 8 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చేసి మెయిన్లీ ఫోకస్ ఆన్ మనకి దేని గురించి ఫోకస్ చేస్తా అంటే లాంగ్వేజ్ బాగా ఎవరైతే ఫ్లూయెంట్ గా లాంగ్వేజ్ మాట్లాడతారో, ఇంట్రెస్ట్ చూపిస్తారో, రీడింగ్ మీద ఎవరైతే కంపాషన్ గా బాగా న్యూస్ రీడర్స్ కానీ ఇలా రీడింగ్ మీద ఎవరైతే ఎక్కువ కంపాషన్ ఉంటుందో, కాలిగ్రఫీ, కొంతమంది రైటింగ్ కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వీళ్ళందరూ ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ థియరీ కిందకు వస్తారు. సో చూద్దాము. సో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ లో రీడింగ్, రైటింగ్, స్టోరీ టెల్లింగ్, సమ్ ఆర్ గుడ్ ఎట్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్పీకింగ్, సమ్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ స్పీకింగ్. మనం న్యూస్ రీడర్స్ చూస్తే స్పీకింగ్ చాలా బాగుంటుంది వాళ్ళది. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్, టీచర్స్ కానీ పేరెంట్స్ కొంతమంది బాగా స్టోరీ టెల్లింగ్ చేస్తారు. సో వీళ్ళందరికీ ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎగ్జాంపుల్స్ చూద్దాము. టీచర్స్, రైటర్స్, దే ఆర్ గుడ్ ఎట్ రైటింగ్, రైటింగ్ లో ఉంటారు చూడండి. నెక్స్ట్ జర్నలిస్ట్ న్యూస్ రీడింగ్ లో మనకి బాగా స్పీకింగ్ కానీ బాగుంటది. ఇలా లింగ్విస్టిక్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొయిట్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ లో థింక్ చేసుకుంటూ కవిత్వాలు రాస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఈ పోయిట్ కూడా ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారనమాట. ఇక్కడ ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కిడ్స్ లో మనము క్లాస్ రూమ్ లో ఎలా ఇంప్రూవ్ చేయాలంటే, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఏమేమి ఇవ్వాలంటే కిడ్స్ లో ఇంప్రూవ్ చేయడానికి స్పీచెస్ కి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. స్పీచెస్ లో కానీ అంటే మనము రిపబ్లిక్ డే కానీ, August 15th ఇండిపెండెన్స్ డే కానీ, అలాంటప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి స్పీచ్ చెప్పండి. అలా మనం కిడ్స్ ని మనం మోటివేట్ చేస్తూ వాళ్ళకి స్పీచెస్ ఇవ్వటము. స్టోరీ రైటింగ్, అప్పుడప్పుడు స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి. స్టోరీ టెల్లింగ్, క్లాస్ రూమ్ లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా రీడింగ్ ఎలా ఉండు, మనం లెసన్స్ చెప్పినప్పుడు టెక్స్ట్ బుక్ ఇచ్చేసి అది ఒకసారి రీడ్ చేయండి ఎలా, వాళ్ళందరూ క్లాస్ రూమ్ లో నుంచోబెట్టే బాబుని ఇది రీడ్ చేయించడం, అలా ఒక్కొక్కరిని అలా చేపించడము. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్ ఇవ్వాలి. డిబేట్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. సో డిబేట్స్ వల్ల కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. సో ఎక్కువగా రాజకీయ నాయకులు కూడా ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తారండి. ఎందుకంటే వాళ్ళ వాక్చాతుర్యము, వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటది. సో ఇదంతా వీళ్ళందరూ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. సో సెకండ్ ఇంటెలిజెన్స్ చూస్తే లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. సో ఈ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ లో లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, రీజనింగ్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. సో రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర. క్యాలిక్యులేషన్స్ బాగా చేయగలరు, బ్రెయిన్ మీద చేయగలరు. మనం నోట్ మీద బుక్ మీద రాసి సాల్వ్ చేసే లోపు కొంతమంది అయితే నోట్లోనే మైండ్ లో చేసుకుని డైరెక్ట్ గా నోట్ తో చెప్పేస్తారు. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు ఎక్కువగా. వీళ్ళల్లో లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఎక్కువగా ఈ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఎవరెవరికి ఉంటుంది అంటే సైంటిస్టులకి, ఇంజనీర్లకి, అకౌంటెంట్స్ కు, వీళ్ళందరికీ ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం చూసుకుంటే ఎక్కువగా
కిడ్స్ చాలా మందికి లాజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ప్రాబ్లమ్స్ కానీ చాలా త్వరగా సాల్వ్ చేసి క్లాస్ రూమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే సమ్ కిడ్స్ త్వరగా మన బోర్డు మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లోపల ఫాస్ట్ గా వాళ్ళు బ్రెయిన్ లోనే ప్రాబ్లమ్ చేసుకొని సాల్వ్ చేసుకొని మనకు ఆన్సర్ ఇచ్చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం క్లాస్ రూమ్ లో ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ కిడ్స్ తో ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలంటే క్లాస్ రూమ్ లో ఏమైనా యాక్టివిటీస్ చేయించాలంటే సుడోకు అలాంటి పజిల్స్ చేపించడము, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేపించడము, లాజికల్ పజిల్స్ చేపించాలి. అదే కోడింగ్ గేమ్స్ ఇలాంటివి చేపించడం వల్ల వాళ్ళలో ఇంకా లాజికల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సో సో నెక్స్ట్ థర్డ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి స్పేషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువ స్పేషియల్ గా అంటే వీళ్ళు ఎక్కువ థింగ్స్ ఎక్కువ ఆలోచించి వాళ్ళు అంటే అక్కడ లేని కూడా ఇమాజిన్ చేసుకుని ఇక్కడ ఇది ఉంటే బాగుంటది, ఇక్కడ ఇది పెడితే బాగుంటది, ఇలాంటి థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళు ఎక్కువగా గుడ్ ఎట్ డ్రాయింగ్ లో గుడ్ గా ఉంటారు, అంటే ఆల్రెడీ ఊహించుకుంటారు. సో ఇక్కడ కొండలు వేయాలి, కొండల వెనక నుంచి రివర్ ఇలా వస్తున్నట్లు పైన బార్డ్స్ ఇలా 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 ఇమాజినేషన్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ లో డ్రాయింగ్ కిందకి నెక్స్ట్ మ్యాప్స్, డిజైనింగ్, ఇమాజినేషన్ ఇవన్నీ వచ్చేసి మనకి స్పెషల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. సో ఎక్కువగా ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎవరెవరికి ఉంటుందంటే ఆర్కిటెక్ట్స్ కు ఉంటుంది, ఆర్టిస్టులకు ఉంటుంది, డిజైనర్స్ కి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ చూసి దాన్ని బిఫోర్ ఇమాజిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్స్ చూసుకుంటే మనము సో ఒక ప్రోడక్ట్ చూసి దీన్ని ఇలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఈ డ్రెస్ మోడల్ కట్ చేస్తే బాగుంటుంది. ఆర్కిటెక్ట్స్ కూడా ఇక్కడ ఈ ఈ ఈ కర్వ్ ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇంటికి ఆర్చ్ ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ షేప్ లో పెడితే బాగుంటుంది, ముందు ఇమాజిన్ చేసి ఒక డ్రాయింగ్ వేసి సో దాని ఇమాజినేషన్ ఆధారంగా అక్కడ హౌస్ బిల్డింగ్ అని అలా చేస్తుంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ ఈ స్పేషల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి. సో ఈ కిడ్స్ లో ఈ స్పేషల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే క్లాస్ రూమ్ లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేపించాలంటే ఎక్కువగా మైండ్ మ్యాప్స్, డ్రాయింగ్ ఎక్కువ టైం ఇవ్వాలి వాళ్ళకి, మోడల్స్ వేయించాలి, చార్ట్స్ వేయించాలి. ఇండియా చార్ట్ గీపించడము, ఇండియా మ్యాప్ ఎలా గీయాలి ఏంటి అనేది ఒక చార్ట్ వేయించడము, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి కిడ్స్ కి. ఇవి చేయటం వల్ల ఏంటంటే కిడ్స్ లో ఈ స్పేషల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ ఇంటెలిజెన్స్ వచ్చేసి బాడీలీ కైనెస్టిక్. సో దే ఆర్ గుడ్ ఎట్ మూవింగ్, బాడీ మూవ్మెంట్ లో కానీ ఫిజికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు అనమాట. సో ఈ బాడీలీ కైనెస్టిక్ వీళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ లో బాగా గుడ్ గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డాన్స్, యాక్టింగ్ లో హ్యాండ్స్ ఆన్ వర్క్. సో యాక్టింగ్ అని ఎందుకన్నానంటే మనం చూస్తే మూవీ యాక్టర్స్ వీళ్ళు ఎక్కువగా డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ డాన్సర్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ అథ్లెట్స్ వీళ్ళందరి బాడీలో మూవ్మెంట్స్ బాగుంటుంది ఈ బాడీలో కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, అథ్లెట్స్, డాన్సర్స్, సర్జన్స్. సో సర్జన్స్ కూడా దీని కిందకే వస్తారు, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్ వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు కానీ వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్ తో ఇట్లా బాడీ మూవ్మెంట్ ఏమైనా వస్తే అది వచ్చేసి మనకి బాడీలో కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది అనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి మనకి బాడీలో కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో క్లాస్ రూమ్ లో ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తే వీళ్ళలో ఈ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందంటే రోల్ ప్లే ద్వారా, డాన్స్ ఇప్పించడం ద్వారా, ఫిజికల్ గేమ్స్. అందుకే ఒక స్కూల్లో కంపల్సరీగా గేమ్స్ ఉండాలి. అప్పుడప్పుడు మన కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినప్పుడు డాన్స్ ఉంటాయి, ఆ డాన్స్ లో కిడ్స్ ని పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువగా చాలా మంది షై అవుతారు, పార్టిసిపేట్ చేయరు. కానీ కొంతమంది మీరు చెప్తే స్కాలర్షిప్ అంటే చదువు క్లాస్ రూమ్ లో ఉండే వాటికి చదువు కంటే ఎక్కువగా ఇలాంటివి గేమ్స్ కి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇక్కడ తప్పేం లేదండి, గేమ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, తక్కువ చదువుతున్నారు, తప్పేం లేదు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వన్. అంటే అక్కడ గేమ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వెళ్తుంటారు వాళ్ళు. అప్పటి వరకు క్లాస్ రూమ్ లో సైలెంట్ గా ఉన్న వాళ్ళు పీటీ పీరియడ్ అనగా చాలా హ్యాపీగా వెళ్ళి అంటే హ్యాపీగా వీళ్ళు ఆడతారు. అంటే వాళ్ళలో ఆ టైప్ ఆఫ్ ఈ బాడీని కన్సిడర్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది. అందువల్ల వాళ్ళు బాగా ఈ స్పోర్ట్స్ లో వాటిలో బాగా యాక్టివ్ గా ఉంటారు. దాని అర్థం వీళ్ళు చదువులో సరిగ్గా లేరు, ఓన్లీ స్పోర్ట్స్ లో బాగున్నారు. దీని అర్థం ఓన్లీ వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు ఇంటెలిజెంట్ వీళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు అని అనకూడదు. దే ఆర్ గుడ్ ఎట్ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్. వాళ్ళు కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళల్లో అని మనం గుర్తించాలి. సో ఇంటెలిజెన్స్ అంటే ఓన్లీ చదివే కాదు, ఇలా 8 టైప్స్ ఉన్నవి. మనం ఒక కోణంలో చూసే వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు అని మనం నిర్ధారించకూడదు. కానీ ఇక్కడ మనకి హోవర్డ్ గార్డ్నర్ ఈ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాము, ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సో ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఎక్కువగా గుడ్ ఎట్
వీళ్ళు చాలా సెన్సిటివ్ గా కూడా ఉంటారు ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు. సో దే ఆర్ గుడ్ ఎట్ రిథమ్, మెలోడీ, సౌండ్స్. ఎక్కువగా సౌండ్స్ మీరు చూస్తే ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కిడ్స్ రైమ్స్ కు బాగా అట్రాక్ట్ అవుతారు. క్లాస్ రూమ్ లో రైమ్స్ చెప్పగానే బాగా పట్టుకొని ఇంటికి వెళ్ళి ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని పాడుకుంటూ ఉంటారు. జోనీ జోనీ ఎస్ పాప అంటే వాళ్ళలో ఎక్కువగా ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంటది అనమాట. సో వాళ్ళు ఏంటంటే బోర్డు మీద చెప్తే ఇలా కాకుండా ఇట్లా మ్యూజిక్ ద్వారా నేర్పిస్తే బాగా అట్రాక్ట్ అవుతారు, త్వరగా నేర్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు. మ్యూజిషియన్స్, కంపోజర్స్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు కదా, వీళ్ళందరూ వచ్చేసి మనకి ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు. సో మనం క్లాస్ రూమ్ లో ఏమేమి యాక్టివిటీస్ చేయాలంటే ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ చిల్డ్రన్ లో ఇంప్రూవ్ చేయడానికి రైమ్స్ ఎక్కువ పాడించాలి పిల్లల చేత, మ్యూజికల్ గేమ్స్ పెట్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ చైర్స్ చూడండి, అక్కడ బోత్ కైనెస్టిక్ కూడా ఉంది. అంటే కిడ్స్ మ్యూజిక్ అనుసారంగా ఆ మెలోడీ వింటూ ఎక్కడ మ్యూజిక్ ఆగగానే అక్కడ కూర్చోవటం అలాగా. ఇంకొకరు ఏంటంటే కొంతమంది మ్యూజిక్ వింటూ చదువుతుంటారు, మ్యూజిక్ వింటూ నేర్చుకుంటారు. సో వాళ్ళల్లో ఈ మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ విత్ రిథమ్ అన్నమాట. సో ఇవి ఇలాంటి యాక్టివిటీస్ మనము క్లాస్ రూమ్ లో చేపిస్తూ ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ ఇంటెలిజెన్స్ చూస్తే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఏంటంటే గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ అదర్స్. సో పక్క వాళ్ళని అర్థం చేసుకోవడంలో వీళ్ళు బాగా ముందుంటారు. క్లాస్ రూమ్ లో చూస్తే కొంతమంది లీడర్స్ గా ఉంటారు. ఒక వ్యక్తి చుట్టూ ఒక గ్యాంగ్ గా కిడ్స్ ఉంటారు. ఎందుకంటే అతనికి ఈ గ్యాంగ్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అతనికి చెప్తారు, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందిరా సాల్వ్ చేయరా. అలా వాళ్ళు ముందుండి పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటూ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంటది అనమాట. సో పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ టీం వర్క్, కమ్యూనికేషన్ బాగుంటుంది, లీడర్షిప్, ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. రాజకీయ నాయకులు కూడా ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని జనాల సమాజం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తారు. పెద్ద పెద్ద లీడర్స్ కానీ వాళ్ళు ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. టీచర్స్, కౌన్సిలర్స్, లీడర్స్. సో యాక్చువల్గా టీచర్స్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటాం. టీచర్స్ కూడా ఇక్కడ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. నెక్స్ట్ క్లాస్ రూమ్ లో ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఏమేమి యాక్టివిటీస్ చేయించాలంటే గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, పీర్ టీచింగ్ ఇవ్వాలి, డిస్కషన్స్ ఇవ్వాలి. దాని వల్ల వాళ్ళల్లో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రా అంటే ఒక వ్యక్తి సెల్ఫ్ తన గురించి తను తెలుసుకోవాలనుకుంటాడు, తనని తాను కంట్రోల్ చేసుకుంటారు. వీళ్ళు ఎక్కువగా తన సెల్ఫ్ కంట్రోల్ కోసము యోగా చేయటము, మెడిటేషన్ చేయటము, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. బయటకు వెళ్ళినప్పుడు ఒక నరవటం అట్లా తిట్టడం ఇలా లేకుండా ఇలా నోయింగ్ అవర్ ఎమోషన్స్, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు తెలుసుకుంటారు. రిఫ్లెక్టింగ్ దెమ్ డీప్లీ, సెట్ పర్సనల్ గోల్స్. వాళ్ళకంటూ వాళ్ళు పర్సనల్ గోల్స్ గా ఒక లిమిట్స్ పెట్టుకోవటము, వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటారు. సో నేను ఈ రోజు ఈ వర్క్ చేశాను, సో ఇది తప్పు చేస్తాను, నెక్స్ట్ రోజు ఇలా చేయకూడదు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ కి ఎవరెవరు వస్తారంటే ఫిలాసఫర్స్ వస్తారు, రైటర్స్ వస్తారు, నెక్స్ట్ థింకర్స్. వీళ్ళందరూ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా లేదా, వాళ్ళు నెక్స్ట్ ఏదైనా పంచాలంటే ఏం చేయాలి, ఇలా వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఇది క్లాస్ రూమ్ ఇంప్రూవ్ చేయాలంటే కిడ్స్ కి అప్పుడప్పుడు సెల్ఫ్ యాక్టివిటీస్ ఇవ్వాలి. అంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు ఓన్ గా చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ మనం క్లాస్ రూమ్ లో ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. వీళ్ళు ఎక్కడ లవ్ ఫర్ నేచర్ అంటే వీళ్ళు నేచర్ పట్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే ఎక్కువగా వీళ్ళు గార్డెనింగ్ ఇష్టపడతారు. మీరు చూస్తే వైల్డ్ లైఫ్ లో అలా బతకడానికి ఇష్టపడతారు, ఆ వైల్డ్ లైఫ్ యానిమల్స్ హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు, అవుట్ సైడ్ బర్డ్స్ కి ఫీడ్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళలో ఈ నేచర్ పట్ల బాగా ఎక్కువ ఉంటుంది. ప్రకృతిలో కాసేపు కూర్చోడానికి మనము తాజ్మహల్ యాడ్ చూసుంటే ప్రకృతిని ఆస్వాదించడంలో కళ అని టీ తాగుతారు కదా. సో అది కూడా ఇక్కడ మనకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే ప్రకృతిని అక్కడ ఆస్వాదిస్తూ ఉంటారు, ప్రకృతిలో కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతారు, ప్రకృతితో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. సో వీళ్ళు ఎక్కువగా ప్లాంట్స్, యానిమల్స్,
ఎన్విరాన్మెంట్ వీటితో ఎక్కువగా కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఫార్మర్స్, బొటానిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ వచ్చేసి మనకి ఈ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు. సో హోవర్డ్ గార్డ్నర్ టోటల్ మనకి 8 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి స్పేషియల్ ఇంటెలిజెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ వన్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, సిక్స్త్ వన్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, సెవెంత్ వన్ ఇంట్రాపర్సనల్, ఎయిత్ వన్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఈ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి కొంతమంది గుడ్ ఎట్ మ్యాథ్స్ ఉంటే సో వాళ్ళకి మ్యాథమెటికల్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పాలి. కొంతమంది డ్రాయింగ్ లో బాగుంటారు. సో డ్రాయింగ్ లో ఉన్న వాళ్ళకి స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పాలి మనం. అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు అని అనకూడదు మనం. కొంతమంది చదవటంలో ఎక్కువ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ కి బాగా ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు ఉండే విధానం కానీ మంచిగా యోగా చేసుకోవటం, వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంట్రా పర్సనల్, కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఇంటర్ పర్సనల్. ఇలా వాళ్ళ క్వాలిటీస్ బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి గమనించుకొని ఒక టీచర్ గా మనము సో వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ ఇవ్వాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం యాక్టివిటీస్ ఇవ్వాలి చైల్డ్ కి. సో ఇది మనకి హోవర్డ్ గార్డెన్ ఇచ్చినటువంటి 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్.